జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజకీయ ఘర్షణలు రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం అనే అంశంపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు నోరు పారేసుకోవడం నాడు కేసీఆర్తో మొదలై నేటికి కొనసాగుతుందని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో గల అప్పుల భారం, విద్యుత్ కుంభకోణాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎన్టీఆర్ వైద్య సేవా బకాయిలు, అసంపూర్తిగా నీటిపారుదల ప్రాజెక్టుల లాంటి ప్రధాన సమస్యల నుండి ప్రజలను పక్కదోవ పట్టించడానికి దాడులు, లడ్డూ చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారని వివరించారు. గతంలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు యంత్రాంగం నేడు అధికార పార్టీ నేతల కబంధ హస్తాలలో చిక్కుకొని ఆ ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ముప్పాళ్ల ప్రసాద్, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు, బీసీ జనమహాసభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కెవి చలపతిరావు, రైతు ఉద్యమ నేత జొన్నలగడ్డ రామారావు, విశ్రాంత ఆచార్యులు సూర్యం నారాయణ రెడ్డి, రేడ్ పేడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి, సామాజికవేత్త కనపర్తి రాఘవరావు, కోవిడ్ ఫైటర్స్ నేత ముజీబ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన హింస, అవసరం లేని హింస, ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగున పడిపోతున్నాయి. స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 మిగలటం లేదు, దాని పరిస్థితి ఏంటి? విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీయింబర్స్మెంట్లో? ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? ఆ బాకీలు తీర్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం? ఎట్లా పాఠాలు చెప్తారు? ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? ల్యాబ్లు ఎలా నడుపుతారు? కాలేజీలు ఎలా నడుపుతారు? ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళ జీవితం నాశనం అయిపోలా? వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీదే మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ఈ విషయంలో 2 పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా, ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లే. ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పుల కాడి నుంచి మొదలవుతాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో ఎన్ని డబ్బులు తగలబెట్టాడో, ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో, 100% ఆర్డర్లు ఒకటే కంపెనీకి ఇస్తున్నారో, దానివల్ల గుంటూరు చుట్టుపక్కల, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్లు ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుందో వీటి గురించి చర్చించొద్దు. ఎందుకంటే మొదలుపెట్టింది ఆయన, కంటిన్యూ చేస్తుంది ఈయన. కాబట్టి ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో. ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరూ కలిసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి, మభ్యపెట్టడానికి, ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో, వాళ్ళ అస్తిత్వాలతో, ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే
దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం బుద్ధిజీవులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా, సంస్కారవంతులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.